మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. మరి ఈరోజు టాపిక్ వచ్చేసి పెళ్ళాం చెప్తే వినాలి. పెళ్ళాం మాట వింటే ఎలా ఉంటుందో ప్రపంచాన్ని చూపిస్తా అన్నాడు కదా పుష్ప. మరి ఫైర్ లాంటి పుష్ప చెప్పిన మాట ఎంతమంది ఫాలో అవుతున్నారు? అసలు పెళ్ళాం చెప్తే వినే హస్బెండ్స్ ఉన్నారా? అసలు పెళ్ళాం ఒక సజెషన్ ఇస్తేనే నువ్వెందుకు చెప్తున్నావు, నీకు అవసరం ఏంటి, లోపలికి వెళ్ళిపో అనే హస్బెండ్స్ చాలామందే ఉన్నారు. మంచి హస్బెండ్స్ కూడా చాలామంది ఉన్నారు, అందరి గురించి కాదు. మరి పుష్ప చెప్పినట్టుగా పెళ్ళాని మాట వింటే ప్రపంచానికి చూపిస్తాను అన్నారు కదా. మరి అసలు దీని గురించి ఒక్కసారి మాట్లాడదాం మేడం తోటి. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. మేము పెళ్ళాని చెప్తే వినాలని ఒకప్పుడు సినిమా వచ్చింది, ఒక పాట కూడా ఉంది దాని మీద. మళ్ళీ ఇప్పుడు పెళ్ళా మాట వినండి అని చెప్పేసి పుష్ప చెప్తున్నాడు. ఎలా మేడం దీన్ని ఎలా తీసుకొచ్చారు? ఎంతమంది హస్బెండ్స్ మాట వింటున్నారు పెళ్ళాల మాట? అయితే అసలు ఆ సినిమా అవ్వగానే బయట ఇంటర్వ్యూ తీసుకోవాల్సింది వచ్చిన వాళ్ళందరి దగ్గర, అక్కడే తెలిసిపోయేది. నేను కూడా మూవీ చూడలేదు, ఇప్పుడు మీరు చెప్తుంటే వింటున్నాను. అంటే ఒక మంచి భార్య అంటే ఎలా అంటే, భార్య అంటే ఏంటి, అసలు భర్త అంటే ఏంటి, ఏమంటారు చెప్పండి? ఇంటికి యజమాని, ఇంటికి రాజు, ఇంటికి పెద్ద, ఆ ఇంటి ఇల్లాలు ఆ ఇంటికి మహారాణి అని అంటారు కదా. మరి అలాంటప్పుడు ఆయన రాజు అయినప్పుడు ఇవి రాణి కదా. లేకపోతే రాజుకు ఒక మంత్రి ఉంటాడు. రాజు తర్వాత ఎవరు అని అంటే రాజ్యం పరంగా మంత్రి అని చెప్తారు కదా. అంటే రాజుకి మంత్రి ఎటువంటి సలహాలు ఇస్తాడు? రాజ క్షేమం కోరి, రాజ్యం క్షేమం కోరి, రాజుగారి కుటుంబ క్షేమం కోరి, సభ్యులు క్షేమం కోరి అంతా కూడా తన స్వంతగా తీసుకుని అంత మంచి మంచి సలహాలు ఇచ్చి రాజ్యాన్ని, రాజుని ముందుకు నడిపించేవాడు మంత్రి కదా. తర్వాత రాజు అనగానే రాజు రాణి అంటాం, రాజు మంత్రి రాజు రాణి అంటాం. చూడండి ప్రయారిటీ. అది రాజుగారి భార్య రాణి ఎలాగో ఇప్పుడు ఇక్కడ ఉన్న వ్యక్తికి భార్య కూడా రాణి లాంటిదే. అంటే తర్వాత ఆ రాణి ఎలా ఉండాలి అంటే మంత్రిలాగా ఉండాలి. రాణి అంటే భార్య. ఇప్పుడు నువ్వు యజమాని అయినప్పుడు ఆమె యజమాని రాలే కదా. ఇప్పుడు నువ్వు రాజు అయినప్పుడు రాజు భార్యను ఏమంటారు? పని మనిషి అనరుగా, లేకపోతే సెక్రటరీ అనరుగా కదా, రాణి అనే అంటారు. మరి ఆయన యజమాని అంటే యజమానురాలు అంటారు. ఇప్పుడు దొర అని అంటే దొరసాని అంటారు. అంతే కదా, పెద్ద తేడా ఏమన్నా ఉందా? రెండు అలా సమానం చేస్తారు, భార్య భర్త ఇద్దరు సమానమే అని కూడా మన శాస్త్రాలు పురాణాలు చెప్తున్నాయి. మరి అలాంటప్పుడు ఒక మంచి భార్య మంత్రిలాగా ఉండాలి. నేను ఇక్కడ క్లాస్ పెట్టాను చూడండి, ఒక మంచి భార్య. నేను ఇందాక వీడియోలో కూడా చెప్పాను, ఇక్కడ ఎవరైతే చెడు ప్రవర్తనలో ఉంటారో, నేను ఒక టాపిక్ చెడు గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఎవరైతే చెడు మార్గంలో ఉంటారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తాయి, మంచి వాళ్ళకి కాదు. అలాగే ఒక మంచిని పాటించే వాళ్ళకి మాత్రమే నేను మంచి చెప్తున్నప్పుడు వర్తిస్తాయి, చెడ్డ వాళ్ళకి కాదు. ఇప్పుడు భార్య అంటే అందరు భార్యలు కాదు, నేను ఇక్కడ అందుకే క్లాస్ పెడుతున్నాను. మంచి భార్య, మంచి భార్య అంటే ఏంటి? ఒక అనుకూలవతి, ఇంట్లో ప్రతిదానికి కూడా సగం సగం బాధ్యతగా, ఇద్దరు కూడా చెరిసగం సమాన బాధ్యతగా. ఇప్పుడు బండికి 2 చక్రాలు కరెక్ట్గా సమానంగా నడిస్తేనే ఆ బండి కరెక్ట్గా వెళ్తుంది, లేకపోతే ఇలా వెళ్తుందని మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం. అలా సమానంగా వెళ్ళాలంటే భార్య మీకు కోఆపరేట్ చేయాలి, అనుకూలంగా ఉండాలి, మంచిదై ఉండాలి, డబ్బులు తక్కువ ఉన్నా ఇంటిని సరిగ్గా మేనేజ్ చేయగలగాలి, ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నా ఆవిడ పరిష్కరించుకోగలిగినటువంటి స్థితిలో ఆ కెపాసిటీని కలిగి ఉండాలి. ఇలా ఈ పిల్లల్ని మంచిగా ఉన్న దాంట్లోనే మంచిగా పెంచుకోగలిగింది అయి ఉండాలి, ఇంటి గుట్టు బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడేటట్టుగా ఉండాలి. ఏ చిన్న సమస్య వచ్చినా 4 గోడల మధ్యన మనం పరిష్కరించుకుందామండి అని భర్తతో అనగలిగింది అయి ఉండాలి. ఇన్ని క్వాలిటీస్ ఉన్నప్పుడు బంధువులను కూడా మంచిగా చూసుకోగలిగింది అయి ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఆమె మంచి భార్య అవుతుంది. ఆ మంచి భార్య ఎలా ఉండాలి? మంత్రిలాగా ఉండాలి. మంత్రిలాగా అంటే ఇప్పుడు భర్త సరిగ్గా లేడనుకోండి, లేకపోతే అతనికి సమస్య వచ్చిందనుకోండి, ఏదైనా సరే అప్పుడు ఆమె తగిన సలహా, మంత్రి ఎలా సలహా ఇస్తాడు రాజుగారికి, అటువంటి మంత్రిలాగా పనిచేస్తూ మంత్రిలాగా సలహా ఇచ్చినప్పుడు ఆవిడ మాట ఖచ్చితంగా వినాల్సిందే. మరి ఇప్పుడు జనమే నిర్ణయించుకోవాలి వాళ్ళు ఆ భార్యలు ఏ కోవలోకి వస్తారు. ప్రతి భార్య నేను ఇప్పుడు ఏ కోవలోకి వస్తాను అని చెప్పి వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకుని ఇప్పుడు అటువంటి భార్య చెప్పిన మాట ఖచ్చితంగా వినాలి. ఎందుకంటే ఆవిడ ఏదైనా సలహా ఇస్తే అది వర్కౌట్ అవుతుంది, ఆ సమస్య నుంచి బయటపడగలుగుతాము.
కదా. అలాగని ఒక బాధ్యత లేని భార్య, ఒక చెడ్డ భార్య, లేకపోతే రకరకాలు అలాంటి వాళ్ళు చెప్పిన సలహాలు ఏమైనా వర్కౌట్ అవుతాయా? అవ్వవు. అలాంటి వాళ్ళ మాట వినరు. ఈ రెండు కాకుండా మూడో కేటగిరీ వ్యక్తులు ఉంటారు. నిజంగా భార్య మంచిదైనా వినరు. మంచి సలహా ఇచ్చినా కూడా, మంచి సలహా ఇచ్చినా సరే, భార్య ఒక ఆఫ్టర్ ఆల్ ఆడది భార్య వంట చేసుకుంటూ కూర్చునేది, ఇది నాకు చెప్పడం ఏంటి? ఇది ఒక కేటగిరీ, ఈగో కేటగిరీ ఉంటారు. కొంతమంది అమ్మలు చెప్తారు, పెళ్ళాం మాట వినకరా, నిన్ను కాలు కింద వేసేసుకుంటుంది అంటే. పాపం నిజంగా ఆ అమ్మాయి బాగా మంచిదయ్యుండి, మంచి తెలివిగలదయ్యుండి, మంచి సలహాలు ఇచ్చే అమ్మాయి అయితే కూడా అలాంటి మాటలు విన్నందుకు ఇతను అలా ట్రీట్ చేస్తాడనమాట, వినడు. అయితే నేను ఒక వీడియోలో చెప్పాను, ఆ అమ్మాయి ఇచ్చిన సలహా పనికొస్తే కూడా ఇంటికి వచ్చి అది పని చేయలేదని చెప్తాడు. అక్కడ మంచి రిజల్టే తీసుకుంటాడు. ఇది కూడా అనుభవపూర్వకంగా జరిగినవే నేను చెప్తున్నాను, ఎప్పుడు కూడా జరిగినవే చెప్తాను. సో అది మంచిగా వర్కౌట్ అవుతుంది, మంచి రిజల్ట్ వస్తుంది, అతనికి అక్కడ అది సక్సెస్ అవుతుంది, సర్వ్ అవుతాడు. ఇంటికి వచ్చి మాత్రం ఈవిడ పాపం ఈగర్లీ వెయిటింగ్ అనమాట. పొద్దున్న నేనేదో ఆయన వద్దన్నా వినకపోయినా వెనకబడి చెప్పింది పాపం, ట్రై చేసి చూడండి అది వాడికి చెవులో పడుతుంది కదా, వెళ్ళి ట్రై చేస్తాడు, అది సక్సెస్ అయ్యింది. ఇంటికి వచ్చిన తర్వాత పాపం ఈవిడ అడుగుతుంది అనమాట, ఏమైంది, అది ఏమన్నా ట్రై చేశారా, పాపం భయపడుతున్నా అడుగుతుంది. అబ్బో పెద్ద గొప్ప ఇచ్చావులే బోడీ అని ఏమైనా అంటాడేమోనని, అది ఒక ట్రై చేశారా, ఏమన్నా పనికొచ్చిందా అని పాపం దిగజారే అడుగుతుంది. అడిగితే ఏంది నువ్వేం చెప్పావు అసలు, ఏమో నాకేం గుర్తులేదే, నా పని అయిపోయిందిలే, ఇది పాటించే వరకు ఆగుతుందా ఏంటి, నాదేమన్నా నేనే సాల్వ్ చేసేసుకున్నానని చెప్తాడు. నిజానికి అప్పుడు చెప్పిందే తీసుకెళ్ళి తను సక్సెస్ అవుతాడు. అంటే ఈగో ప్రాబ్లం. ఇప్పుడు ఇది పుష్ప సినిమాలో డైలాగ్కి వర్తిస్తుంది. అందులో ఆయన చెప్పాడు ఏంటంటే, ఇలాంటి భర్తలు మారండి. కనెక్ట్ అయ్యామా ఇప్పుడు? ఇదనమాట, భార్య చెప్తే వినండి, పెళ్ళాం చెప్తే వినండి అనేది ఇక్కడ వర్తిస్తుంది. నువ్వు భార్య మంచిది, తెలివిగలది, ఆవిడ మంచి సమయానుకూలమైనటువంటి సలహాలు ఇస్తున్నప్పుడు నువ్వు ఎందుకు తీసుకో, విను ఆవిడ మాట అని ఆ సినిమాలో డైలాగ్ని నేను ఇలా చెప్తున్నాను. ఇంకొకటి చూసుకుంటే మేడం, మరి ఓకే ఇది బాగుంది, మరి కొంతమంది పెళ్ళాళ్ళు మాట వింటారు, హస్బెండ్స్ సలహాలు తీసుకుంటారు, కానీ బయట సొసైటీ వాళ్ళని ఎలా చూస్తే హస్బెండ్స్ని, ఓ వీడు అసలు వేస్ట్ ఫెల్లో పెళ్ళ మాట వింటున్నాడు, ప్రతిదీ పెళ్ళాన్ని అడుగుతున్నాడు అని చెప్పేసి కూడా సొసైటీ అలా కూడా చూస్తుంది కదా వాళ్ళని. మరి వాళ్ళని ఎలా చూడాలంటారు? వాళ్ళని అలా చూడడం అంటే రండి ఇందులో అసలు ఇతను ఎందుకు చెప్పాలి, నా భార్య చెప్పింది అని. నీకు అటువంటి సిచ్యువేషన్ వస్తున్నప్పుడు నువ్వు చెప్పకు. లేదు మీ భార్యలు కూడా మంచి సలహాలు ఇవ్వగలరు, మీరు కూడా మీ భార్య మాట వినండి అని చెప్పగలగాలి. అటువంటి సంస్కారవంతులకి ఇలా చెప్పాలి. ఇలా చెప్తారా మేడం? సెకండ్ మీరు చెప్పినట్టుగా మీ భార్యల మాట మీరు కూడా వినండి. నేనైతే చెప్తానండి, నేనైతే చెప్తాను, నేను చెప్తా. నేను చాలా మంది మగవాళ్ళకి చెప్పా, మీ ఆవిడ మాట ఏనండి, మీ కుటుంబం బాగుంటుంది. నా ముందే కొంచెం ఇన్సల్ట్గా మాట్లాడితే నేను వెంటనే చెప్తాను అనమాట, మీరు వినండి, ఆవిడేదో చెప్తుంది కదా వినండి, పాటించి చూడండి ఒకసారి. ఆవిడేం చెప్తుందండి, ఆవిడకి ఏం తెలీదా, చెప్పి చూడు భయ్యా, నువ్వు చెప్పి చూడు, ఎందుకు అవ్వదు, ఎందుకు బాగుండదు, అలా అనద్దు అని నేనే చెప్పా చాలా మందికి. ఒక అవకాశం ఇస్తానే కదా మేడం, తెలుసు కదా. నువ్వు మొదటి నుంచి నొక్కి పెట్టేస్తూ ఉంటే, అమ్మ మాట వినో ఇంకోళ్ళ మాట వినో, అది నీలో అది పోదు ఇంకా లక్షణం. నీ భార్య అన్నీ తెలిసి కూడా తెలియని మొద్దు స్వరూపంలాగా అయిపోతుంది కొన్నాళ్ళకి. అప్పుడు ఏమని పిలుస్తావు, కొన్నాళ్ళకి నువ్వు ఒక మొద్దువి, ఆ మొద్దులాగా చేసింది నువ్వే కదా. ఒక తెలివిగల అమ్మాయిని మొద్దులాగా చేసేది నువ్వు. అసలు నిజంగా మొద్దు అయితే అది వేరే విషయం. ఓ తెలివిగల అమ్మాయిని ఆ తెలివితేటలు ఉపయోగించకుండా మాట్లాడనివ్వకుండా చేసి మొద్దులాగా చేసింది నువ్వే. మళ్ళీ నువ్వే ఆ పేరు పెట్టి పిలుస్తావా? మరి నువ్వెంత గొప్పవాడివి, నువ్వెంత సంస్కారవంతుడివి. మరి ఇలాంటి వాళ్ళని ఏమీ అనొద్దు, గౌరవించాలి. పూలదండేసి వాడు అనొద్దు, వీడు అనొద్దు, ఇంకేమి అనొద్దు, దండలేసి గౌరవించాలి ఇలాంటి వాళ్ళని. మన ఇంటి మనిషిని మనం ఎందుకండి డౌన్ చేయాలి? మీ భార్య అంటే మీ ఇంట్లో మనిషే కదా, పక్కింటి మనిషి కాదు కదా. పక్కింటి వాళ్ళని మనం ఎటు గౌరవించలేము అనుకుందాం. మన ఇంట్లో వాళ్ళని గౌరవించడానికి మనకి ఏం అడ్డొస్తుంది? ఇప్పుడు నా భార్య అని నువ్వు చెప్తావు, ఎవరికైనా కాదని చెప్తావా? నా భార్య అని గర్వంగా చెప్పినప్పుడు నా భార్యని నేను గౌరవించాలని నువ్వు ఎందుకు అనుకోవట్లేదు? గౌరవించుంటే పూలదండలేసి హారతలు ఇవ్వమని ఎవరు చెప్తారు? మాటకి విలువిస్తే అదే గౌరవం కదా. నువ్వు చేసిన వంట బాగుంది అంటే అది గౌరవించినట్టే కదా. ఒక మాట చెప్తా, అవునా అలాగా సరే అంటే అది గౌరవించినట్టే కదా. ఆమె చెప్పిన మాట నిలబడి ఒక్క నిమిషం వింటే ఆవిడని గౌరవించినట్టే కదా. ఆవిడ అడిగిన దానికి సమాధానం సరైన పద్ధతిలో నువ్వు మాట్లాడినట్టయితే అది గౌరవించినట్టే కదా. ఇది చూసే కదా మీ పిల్లలు కూడా మాట్లాడతారు.
తల్లి ఎంత బాగా పెంచినా కూడానండి మంచిగా తయారవుతారు, మంచి సంస్కారంగా తయారవుతారు, బాగా చదువుకుని ఉన్నత స్థితిలో స్థిరపడిన పిల్లలు కూడా తండ్రి ఇన్ఫ్లుయెన్స్ పడినప్పుడు ఆ తల్లిని అమ్మ నీకేం తెలియదు పక్కకుండు అంటున్నారు. ఉన్నారు చూస్తున్నాను, రిలేషన్ దగ్గర నుంచి బోళ్ళ మందిని చూస్తున్నాను. అంటే తల్లి పెంచిన సంస్కారం, చదువు నేర్పిన సంస్కారం ఎటుపోయింది అంటే రోజు చూస్తున్నాం కాబట్టి అది కరెక్ట్, నోటుకు వచ్చేస్తుంది, తనకు కూడా అనాలని నోటుకు వచ్చేస్తుంది. మరి అలాంటప్పుడు నీ ఇంటిని నువ్వే దిగజార్చుకుంటున్నావు, నీ ఇంటి గౌరవాన్ని నువ్వే తీసుకుంటున్నావు కదా, అది తప్పు. కాబట్టి భార్య మాట, మంచి భార్య మాట వినండి ఎవరైనా కూడా, అది తప్పులేదు. మీ ఇంటి కోసమే చెప్తున్నారుగా, పోనీ పక్కింటి వాళ్ళ కోసమో మీ చుట్టాలింటి కోసమో ఆవిడేం సలహా ఇవ్వటం లేదు, మన ఇంటి కోసమే. ఈ డబ్బు తీసుకెళ్ళి ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేద్దామండి, ఇది వద్దండి అది బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది అని అన్నప్పుడు అది కూడా ట్రై చేసి చూడొచ్చు కదా. నువ్వు అనుకున్నదే సక్సెస్ అవుతామని అంటే ఎంతమంది మగవాళ్ళు ఇలాంటి సందర్భంలో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారో తెలుసా అండి. భార్య చెప్తే వినకుండా తనకి ఎవరో చెప్పారని చెప్పి ఆ దారిలో వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసి ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10,000 కూడా రాని పరిస్థితి. అదే కానీ ఇంకొక భార్య చెప్పిన దాంట్లో ఒకసారి పెట్టి చూస్తే అది ఎలా ఉంటుందో కూడా టెస్ట్ చేయొచ్చు కదా. నువ్వే అస్తమానం అనుకుని నువ్వే అస్తమానం చేసేస్తే అది ఫెయిల్ అవుతావో సక్సెస్ అవుతావో తెలియదు. ఒకసారి ఇది కూడా విని చూడరాదా, ఆ అనాలిసిస్ ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. అది నువ్వు చేసినప్పుడు పిల్లలు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు ఫస్ట్, తర్వాత వాళ్ళ భర్తని వాళ్ళ భార్యని వాళ్ళు కూడా ఎలా గౌరవించాలనేది తెలుసుకుంటారు. ఇది కూడా మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఎదిగిన పిల్లల ముందు భార్యాభర్తలు ఇలా ఉండటం వల్ల అది మనం వాళ్ళకి నేర్పించిన వాళ్ళం అవుతాం. ఫ్యూచర్లో వాళ్ళ భార్యాభర్తలు ఎలా ఉండాలనేది వాళ్ళు మనల్ని చూసి నేర్చుకోవాలి. ఎక్కడ నేర్చుకుంటారు చెప్పండి, సినిమాల్లో వాళ్ళు కాసేపు నటించి వెళ్ళిపోతారు, పక్కింటి వాళ్ళు ఎలా ఉంటున్నారో మనకు తెలియదు, వెళ్ళి మనం చూడం కదా అవన్నీ. మన ముందు బాగానే ఉంటారు, లోపల ఎలా ఉంటారో మనకు తెలియదు. కానీ నిత్యం ఒరిజినల్గా న్యాచురల్గా ఉండేది మనమే వాళ్ళ ముందు. అది మనం సరైన పద్ధతిలో ఉన్నట్టయితే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఫ్యూచర్లో వాళ్ళు కూడా మంచిగా ఉంటారు. అంటే భార్యను తీసి పారేయటం, ఎక్కడ పడితే అక్కడ అవమానించడము, నీ మాట నీకేం తెలుసు అని అనటము, నీకు నువ్వు ఒక మొద్దువి అనడము, నీ బుర్రలో పేడ అనడము. బుర్రలో ఎక్కడన్నా పేడ ఉంటుందా అండి? అలా మాటలతో దిగజారిస్తే ఎంత కష్టంగా ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు భార్య కొన్నాళ్ళు చూసి తను కూడా అనటం మొదలు పెడుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇద్దరి మధ్యలో అవి పెరుగుతాయి. నువ్వంటే నేనంటాను, నేనంటే నువ్వంటాను, నువ్వంటే నేనంటాను, నేనంటే నువ్వంటాను, పెరిగి 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 పెద్ద వయసు వచ్చిన తర్వాత మనసులు విడిపోతాయి, శరీరాలు విడిపోతాయి. ఆ తర్వాత ఏమవుతుందో తెలియదు. అంటే మీ దగ్గర చాలా సెషన్స్కి వస్తూ ఉంటారు, కింద ఒకటి చెప్పారు ఎగ్జాంపుల్, మీరు వినమయ్య ఒకసారి మాట అన్నారు కదా. అంటే మామూలుగా ఫైనల్గా ఏం చెప్తారు అంటే, మంచి భార్య సలహా ఇస్తే ఖచ్చితంగా భర్త వినాల్సిందే. అంటే చాలా మంది భర్తలు వినరు మేడం, ఇది మాత్రం వాస్తవమే. సగం మంది మీరు అన్నట్టుగానే ఉంటారు, నీకేం తెలుసు అన్నారు. ఉన్నారు కొంతమంది మంచి భర్తలు కూడా ఉన్నారు, ఒకసారి ఛాన్స్ ఇస్తారు, సలహా అది ఇంప్లిమెంట్ అవుతుంది, సక్సెస్ కూడా అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఓవరాల్గా ఏం చెప్తారు? ఓవరాల్గా నేను ఎలా చెప్పినా ఇదే చెప్తాను. నా దగ్గరికి చాలా కేసులు వచ్చినాయి ఇలాంటివి. నా ప్రయత్నం నేను చేస్తున్నాను, వాళ్ళు ఎంతవరకు బాగుపడుతున్నారు అనేది ఇంకా వాళ్ళ విజ్ఞతకే మనం వదిలేస్తాం. అయితే మన ముందేమో భార్య మీదే చెప్తాడు, ఆవిడ ఒక సమస్య తీసుకొని మన దగ్గరకు వచ్చినప్పుడు ఈయన ఆవిడ మీద చెప్తాడు. నిజమేనయ్యా, ఇద్దరు ఒక చేత్తో సౌండ్ ఎప్పుడు రాదు, రెండు పక్కల వస్తుంది. అసలు ఆ ఫ్రిక్షన్ ఎందుకు వస్తుందంటే ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి వ్యతిరేక భావాలు వచ్చేసే వరకు కూడా నువ్వు ప్రవర్తించవు. దీనికి కూడా నేను చెప్పాను, పెళ్ళైన మొదటి రోజు ఫస్ట్ నైట్కి తొందరపడకుండా ఇవి మాట్లాడుకోవడం అంటే ఏంటి, అసలు ఆమె మనస్తత్వం ఏంటి, అతని మనస్తత్వం ఏంటి, ఆమెకి ఏమి ఇష్టం, అతనికి ఏమి ఇష్టం, అతను నేను ఎలా ఉంటే ఇష్టపడుతున్నాడు, ఆమె నేను ఎలా ఉంటే ఇష్టపడుతుంది, ఇలా ఒకరికొకరు ఇష్టాలు గమనించుకోవాలి, గౌరవించుకోవాలి. ఆ తర్వాతే జీవితకాలం ఉండే నైట్లేనండి. దానికి ఫస్ట్ నైటు అని పేరు పెట్టి పెద్దలు తొందరపడి వాళ్ళని ఒకటి చేస్తారు, తర్వాత అది అయిపోగానే ఇంకా వాళ్ళ అమ్మ పక్షాన్ని చేరిపోతారు చాలామంది. అందరూ కాదండి, నేను ఇదే చెప్పాను దాకా. ఎవరైతే అలా చేస్తున్నారో వాళ్ళే వస్తారు. కొంతమంది విజ్ఞతగా వాళ్ళు అనుకునే ప్రకారంగానే నడుస్తున్నారు. కానీ చాలామంది ఇప్పుడు ఈ తరంలో వాళ్ళు తక్కువేనేమో, కానీ కొంచెం వెనక తరం ఒక 20 years బ్యాక్ వెళ్ళినట్టయితే వాళ్ళందరూ అమ్మల మాట విని పెళ్ళాలని కొట్టిన వాళ్ళే, తిట్టిన వాళ్ళే, తీసి పడేసిన వాళ్ళే, అవమానించిన వాళ్ళే. అసలు మినిమం రెస్పెక్ట్ కూడా ఉండదు, మినిమం ప్రేమ కూడా ఉండదు, అసలు ఏమీ ఉండదు అన్నమాట. అది అలాంటి వాళ్ళకి నేను ఏం చెప్తానంటే, అరే ఇంత వయసు వచ్చింది మేమేం మారుతాం అని అనుకుంటే, ఇంత వయసు వచ్చింది ఇంకా కొంతకాలం కలిసి బ్రతకాలి, కలిసి జర్నీ చేయాలి అని అనుకున్నప్పుడు మిగిలే ఉంది అని మనకు తెలుస్తున్నప్పుడు అది ప్రశాంతంగా బ్రతకాలంటే చాలామంది బయటకు వచ్చి చెప్తారు, ప్రశాంతత లేదండి. ఎక్కడి నుంచి వస్తుందండి? మీరు మీ ఇంట్లోనే ఉంది,
మీ ఇంట్లోనే ఉంది, బయట మీ ఫ్రెండ్స్ని అడిగితే రాదు, గుడికి వెళ్తే రాదు, తీర్థయాత్రలకు వెళ్తే రాదు, సినిమాకి వెళ్తే రాదు, చుట్టాలింటికి వెళ్తే రాదు, మీ అమ్మతో చెప్పుకుంటే అంతకన్నా రాదు, మీ తాతతో చెప్పుకున్నా రాదు. ఎవరితో చెప్పుకోవాలి? మీ భార్యతోనే చెప్పుకోండి, మీ భర్తతోనే చెప్పుకోండి. ఎందుకంటే తెలిసిందెయ్యం, మన కష్ట సుఖాలు తెలిసిందెయ్యానికే చెప్పుకోవాలి. వాళ్ళందరూ తెలియని దేవతలు కదా, మరి అన్నోన్ అంటారు కదా, అట్లా అనమాట, తెలియని దేవతలు వీళ్ళందరూ నోన్ డెవిల్స్. సో నోన్ డెవిల్కి చెప్పుకుంటేనే ఏమన్నా కనికరిస్తుంది, పాప నాళ్ళని చూస్తుంది కదా, ఎంత దెయ్యమైనా సరే కొంచెం కనికరిస్తుంది అనమాట. అందుకని నీ మనశ్శాంతి, నీ ప్రశాంతత ఎక్కడో లేవు, నీ ఇంట్లోనే ఉంది. పోయిన దగ్గరే వెతుక్కోమన్నట్టు, నువ్వు ఎక్కడైతే మనశ్శాంతి లేదనుకుంటున్నావో అక్కడే వెతుక్కో, అక్కడే ప్రయత్నించు. నీ కుటుంబ సభ్యులు నీతో జర్నీ చేసిన మనుషులే నిన్ను అర్థం చేసుకోగలుగుతారు తప్ప అక్కడికి వెళ్ళి వాళ్ళ వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళందరూ దేవతలు, వాళ్ళందరూ గొప్పవాళ్ళు అని నువ్వు అక్కడికి వెళ్ళి చెప్పుకుంటే నువ్వు ఇంకొంచెం దిగజారుతావు. వాళ్ళు కాసేపు ఎంటర్టైన్ అవుతారు. వాళ్ళ ఇంట్లో కూడా ఉంటాయి, ఉండకుండా ఉంటాయా? అక్కడ ఉంటాయి. ఆహా, ఇంటింటి రామాయణం కదా. అయినా కూడా వాళ్ళు కాసేపు న్యాయమూర్తులు అయిపోయి వీళ్ళకి న్యాయం చెప్పడానికి, నీతులు చెప్పడానికి ట్రై చేస్తారు కదా. పోనీ కొంతమంది ఉంటారు, మేము ఎలా అయిపోయినా పర్వాలేదు, కాస్త వాళ్ళని బాగు చేద్దామనే మంచి మనసు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళిద్దరు తనుకుంటున్నా ఎదుటి వాళ్ళకు బాగుండాలని చెప్పి కొంచెం ఏదో ప్రయత్నం చేస్తారు. అది కూడా ఏం వర్కౌట్ అవ్వదు. నువ్వు ఎక్కడైతే ఏం లేదనుకున్నావు నువ్వు అక్కడే ప్రయత్నించు, నీ భార్యతోనో నీ భర్తతోనో ప్రయత్నించు. కాస్త కోస్తే ఏమన్నా జరిగే అవకాశాలు ఇక్కడే ఉంటాయి. అంతేగాని ఇక్కడ వీళ్ళని తీసి పారేసి అక్కడికి వెళ్ళి వీళ్ళ గురించి చెప్పి ఇంకొంచెం డిగ్రేడ్ చేసి ఇంకొంచెం అవమానం చేస్తే ఇంకా కొంచెం మీ ఇద్దరి మధ్యన ఇంకొంచెం పెరుగుతుంది తప్ప ఏం తగ్గదు. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకళ్ళ మాట ఒకళ్ళు వినాల్సిందే. ఇంకొకళ్ళు ఉంటారు, నా మాట వినదండి, నేను ఆవిడ మాట ఎలా వినాలి? నీ ప్రశ్నలోనే జవాబు ఉంది, నువ్వు వింటూ ఉండు, ఆవిడ వింటుంది, దీనికి ఇదే జవాబు. ఒకరికొకరు వినాలంతే. ఏదేమైనా మేడం, పుష్ప చెప్పిన డైలాగ్ మాత్రం భార్యలకి కొంచెం ఆనందమే. వినకపోయిన తర్వాత విషయం, బాగా మంచి డైలాగ్ అయితే చెప్పారు మా వైపు, భార్య మాట వినండి అని. సరే వింటారా విందనేది వాళ్ళకి వదిలేద్దాము. ఇప్పుడు మీరు చెప్పిన ఈ లాస్ట్ మాటకి నేను ఇంకో మాట చెప్పాల్సి వస్తుంది. పుష్ప చెప్పాడు కాబట్టి నా మాట వినాల్సిందే, రోజు ఇంటికి వెళ్ళి భర్తలు టార్చర్లు పెడుతూ ఉండుంటారు ఈ పాటికి. అలా చేయకండి, ఎందుకంటే మీరు కూడా వాళ్ళ మాట వినండి. అసలు ఏంటి, ఏ విషయానికి వినాలి, ఏ విషయానికి వినకూడదు, తెలియని సలహాలు ఇవ్వడము, వినలేదని గొడవలు పెట్టుకోవడము, ఆ సినిమాలో చూపించారుగా నువ్వు ఎందుకు మారవు అని ఉపన్యాసాలు ఇచ్చుకోవడం లాంటివి చేయకండి. చేయొద్దు. థ్యాంక్ యూ మ్యామ్.